గోరంతలను కొండంతలు చేసి చెప్పేవారిని లోకంలో చూస్తుంటాం. ఆవగింజంత ప్రతిభను తాటికాయంత చేసి చెప్పుకునేవాళ్ళు ఉంటారు. మరికొందరుంటారు, కొండలా నిలబడి అద్దంలో కొంచెమై దర్శనమిస్తారు. ఏనుగుకి ఉన్నంత శక్తి ఉన్నప్పటికీ ఏమీ లేనట్లే సామాన్యుల్లా కనపడతారు. కానీ సందర్భం వచ్చినప్పుడు అనేక గ్రహాలు నక్షత్రాల మధ్య వెలుగులు విరజమ్మే సూర్యుడిలా ప్రకాశిల్లుతారు. అలాంటి వాడే అంజనీపుత్రుడు హనుమ. తనకెన్ని శక్తి సామర్థ్యాలున్నా వినయమే ఆయనకు అలంకారమైంది. రావణ యుద్ధంలో కుంభకర్ణుడు మరణించిన తర్వాత ఇంద్రజిత్తు వీరవిహారం చేశాడు. రాక్షస మాయలు అస్త్రాలు ప్రయోగించి వానర సేనను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి బ్రహ్మదేవుడిచ్చిన శక్తివంతమైన దివ్యాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులు సహా వానరసేనంతా మూర్ఛపోయేలా చేశాడు. రాక్షస వీరుడు విభీషణుడి మీద అస్త్రప్రభావం పడలేదు. వానరుల్లో ముందు స్పృహలోకి వచ్చింది జాంబవంతుడు. కళ్ళు తెరవగానే హనుమ క్షేమమేనా అని అడిగాడు. రామలక్ష్మణులను విస్మరించి హనుమక్షేమాన్ని ప్రశ్నించిన జాంబవంతుడు తీరుకు ఆశ్చర్యపోతాడు విభీషణుడు. హనుమ జీవించి ఉంటే చాలు, అతడే లేకపోతే యుద్ధం మీద ఆశ వదులుకోవాలి అంటాడు జాంబవంతుడు. అది కదా ఆంజనేయుడు శక్తి. అంతటి హనుమ కూడా సముద్రాన్ని దాటి త్రికూట పర్వతం మీద నిలబడి లంకలోని భవనాలు మహారక్షణ వ్యవస్థను చూసి క్షణకాలం విస్తుపోయాడు. రాక్షసులను జయించటం కుదురుతుందా అని సందేహించాడు. సామదాన భేద దండోపాయాలేవీ ఫలించనంత బలమైన వ్యవస్థ రాక్షసులకు ఉందని, ఎవ్వరికీ లొంగనంత గొప్ప స్థితిలో ఉండటం వాళ్ళ బలమైతే, తనతో పాటు అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు మాత్రమే లంకలోకి ప్రవేశించగలిగిన సమర్థులు కావడం తమ బలహీనత అనుకున్నాడు. సమఉజ్జీలు కానప్పుడు యుద్ధమెలా చేయగలుగుతామని సందేహించాడు. ఒక కార్యం సాధించడానికి నడుం బిగించే ముందు మంచి చెడ్డలు ఆలోచించాలని, కీడించి మేలించాలనే వివేకవంతుల లక్షణాన్ని ప్రతిబింబించింది హనుమ తీరు. అదే సందేహాన్ని సీతాదేవి వ్యక్తం చేయగా, కోట్ల మంది వానర సేనకు రాజైన సుగ్రీవుడి దగ్గర ఉన్నవాళ్ళంతా గొప్పవాళ్ళేనమ్మా. ఆకాశ మార్గంలో సంచరిస్తూ భూమండలాన్ని ఎన్నోసార్లు చుట్టి వచ్చిన వాళ్ళు. నాకన్నా ఘనులే తప్ప తక్కువవాడు ఒక్కడూ లేడు. అల్పుడనైన నేనే ఇక్కడ దాకా వచ్చానంటే వాళ్ళ గురించి చెప్పడానికి ఏముంది? అధైర్యపడకమ్మా, వానర యోధులంతా ఒక గంతులో సముద్రం దాటి వస్తారు, యుద్ధంలో రావణుణ్ణి ఓడిస్తారు అంటూ ఆత్మవిశ్వాసంతో పలికాడు హనుమ. ఆ మాట సీతమ్మ వారిలో సడలిపోతున్న ధైర్యాన్ని నిలబెట్టింది. తనని తాను సామాన్యుడిగా చెప్పుకున్న హనుమ వైఖరి అన్ని శక్తులున్నా ఒదిగి ఉండటం ఎలాగో ఒక పాఠంలా లోకానికి చాటింది. రామభక్తిని చాటడంలో ఉన్నతుడు, ఉత్తముడు, ధైర్య సాహసాల్లో అసాధారణుడు, సేవలో అసమానుడు హనుమ. ఆయన మార్గంలో నడిచేవాళ్లను విజయాలు వరిస్తాయి. కర్తవ్య పాలన పట్ల సుముఖత ఏర్పడుతుంది. సానుకూల శక్తి సిద్ధిస్తుంది. జీవన గమ్యాన్ని చేరుకునే వరకు అదే తోడుగా వస్తుంది. దీనిలా రాసినవారు నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు. వినయం విజయం అంటూ. గుణసంపదల్లో వినయానికి సమగ్ర స్థానం ఉంది. ఎంత పాండిత్య పరాక్రమ సంపదలున్నా వాటికి వినయం తోడవుతే బంగారానికి తావి ఒప్పినట్లే.